ఉత్తరాఖండ్ అంటే దేవభూమి అంటారు. హిందువులు అత్యంత పవిత్రంగా చూ చూసుకునేటటువంటిది. అక్కడ ఎస్పెషల్లీ మనం చార్ధామ్ యాత్రకి అన్నిటి కూడా చూస్తుంటాం, వింటుంటాం. అట్లాంటి ఉత్తరాఖండ్‌లో ఇప్పుడు తాజాగా బయటపడింది ఏంటయ్యా అంటే ఆహ్, ఒక మసీదు మన అడవిలో కనిపించింది. దాన్ని ఇప్పుడు అక్కడ ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్ళు విజువల్ తీసి ప్రభుత్వానికి ఇచ్చేటప్పటికి బీజేపీ ప్రభుత్వమే కదా! ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. కేరళలో కూడా ఇట్లాగా అటవీ ప్రాంతంలో ముందు చర్చి గాని, మసీదు గాని కట్టేసుకొని, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళని అక్కడికి వారానికోసారి రమ్మనమని బిగిన్ చేసి అట్లా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా జనావాసంగా మార్చి అదంతా ఆ చర్చిదో, ఆ మసీద్దో అనేటటువంటి సంస్కృతితో ఏళ్ల తరబడి సాగిపోయింది కేరళలో. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఉత్తరాఖండ్‌లో ప్రారంభించారన్నది గ్రహించారు. ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.